చెప్పావా? ఏం చెప్పావు? ఏం చెప్పావు చెప్పు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న ఈ BMW బైక్ అయితే నేనైతే కేవలం 120 రూపీస్కే కొనేసుకున్నానండి. సీఎం హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే ప్రజెంట్ ఈరోజు అయితే వైజాగ్లో ఉన్నాం. మా చెల్లికి మా ఆవిడకి ఎగ్జామ్ ఉండడం వల్ల అయితే మా బావగారు, మా మాయగారు, అత్తగారు, అలాగే నా కోడలు, నా అల్లుడు, మేమంతా అయితే వైజాగ్లో ఉన్నాం. ఎగ్జామ్స్ అయితే ఎలా రాశారంటే ఏదో అలా రాసామన్నారు మా చెల్లిన మా ఆవిడ. సరేలే, ఎలా రాసినా ఏముందని చెప్పేసి మేమైతే తిరగడానికి అయితే సెంట్రల్కి అయితే వెళ్తున్నాము. ఇవి వెళ్ళే దారి చూశారు కదా ఎలా ఉందో. నేనైతే చిన్నగా ఉంటాను, ఎక్కడ ఇరికిపోతానని భయం వేస్తుంది. అయితే మాకన్నా ముందు వచ్చి మా కోడలు అయితే భయపెడుతుంది. మేమైతే మా ఆవిడలో అక్కాల ఇంటి దగ్గర ఉన్నాం, మా వదినాల ఇంటి దగ్గర. మేమంతా సెంట్రల్కి వెళ్తుందంటే అన్నేమో మీరు వెళ్ళేసి ఎంజాయ్ చేసి రండి తమ్ముడు, నేను వంట చేస్తానంటున్నారు. అయితే మేమే వెళ్తున్నాం అన్నీ. పిల్లలకి సరదాగా ఆర్కే బీచ్కి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కొంచెం వాతావరణం బాగాలేదు, చినుకులు పడుతున్నాయి కదా, అలాగని చెప్పి సడన్గా ప్లాన్ అయితే మార్చుకొని మేమైతే సెంట్రల్కి వెళ్తున్నాం. అక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అలాగే సెంట్రల్ దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా పిల్లలు కానీ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు అనేది అయితే వీడియోలో నేను పూర్తిగా చూపించడానికి ట్రై చేస్తాను. వీడియోని అయితే చివరి దాకా చూడండి. రే బాయ్ 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 బాయ్. చూసావా ఏంటంటే ప్రభాస్ మించి ప్రభాస్ తర్వాత ప్రభాస్ మావాడు. చూడు ఎంత హైట్ ఉన్నాడు, అంత హైట్ ఉన్నాడు. నేను ఎత్తుకోవాలంటేనే ఇలా పట్టుకోవాలి మావాడు. అదే చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ ఫ్రెండ్స్. మేమైతే మద్దిలపాలెం దగ్గర ఉన్న సెంట్రల్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే అండర్ గ్రౌండ్ దగ్గర అయితే కార్లు పార్క్ చేసి మేమైతే పైకి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మా చెల్లి తర్వాత మా ఆవిడలు అంతా తిరిగి ఎంజాయ్ చేస్తారు కదా, అలాగే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని వచ్చాం, కానీ పిల్లలు అయితే నిద్రపోతున్నారు. చూద్దాం మరి పైకి వెళ్ళేసరికి లేస్తారో. పాపం ఈ లిఫ్ట్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ అక్కకి అయితే ఊపిరాడు ఉండదు, ఎందుకంటే లిఫ్ట్ అంతా మేమే నిండిపోయాం. తర్వాత నా పర్సనాలిటీకి చూసి లిఫ్ట్ ఎక్కడ ఆగిపోద్దని భయపడినట్టుంది అక్క అయితే. ఫ్రెండ్స్, ఈ ఎక్స్లేటర్ ఎక్కడానికి అయితే మా చెల్లి, మా మాయ, మా అక్కగారు వీళ్ళంతా భయపడ్డారు, కానీ నా కూతురు మాత్రం భయపడకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అక్కతో ఎలా వెళ్ళిపోతుందో చూడండి. హాయ్ డాడీ, డాడీ హాయ్. బాయ్ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు. ఉమ్మాయివు ఉమ్మాయివు ఉమ్మ, నాకు కాదు అక్కడ అక్కడ కొనిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న ఈ BMW బైక్ అయితే నేనైతే కేవలం 120 రూపీస్కే కొనేసుకున్నానండి సిఎంఆర్ సెంట్రల్ దగ్గర. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ సిస్టర్ అయితే పిల్లలకైతే 3 రౌండ్స్ తిప్పుతుంది అనమాట. 3 రౌండ్ తిప్పేసి అయితే మన దగ్గర 120 రూపీస్ అయితే తీసుకుంటారు. నేను జస్ట్ 120 రూపీస్కే మా కోడలికి అయితే నేనైతే ఈ BMW బైక్ అయితే తీసుకోవడం జరిగింది. అది కేవలం ఒక 3 రౌండ్స్ వరకు మాత్రమే. మనం ఇంటికి తీసుకొస్తామంటే మాత్రం అలా ఒప్పుకోరు ఫ్రెండ్స్. చూడండి, మా కోడలు అయితే బైక్లో ఒక రౌండ్ వెళ్ళి వచ్చేసరికి అయితే నా అల్లుడు వచ్చేసి నేను తిరుగుతానని చెప్పి వాళ్ళ అక్కనైతే తోస్తాడు అనమాట. తోస్తాడు, కూర్చోపోయాడు బైక్ మీద. అయితే బైక్ మీద అయితే ఒక పర్సన్కి 3 రౌండ్స్ తిప్పుతారు. 3 రౌండ్స్కి అయితే 120 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే ఒక పర్సన్కి తిప్పుతారట, ఇంకో పర్సన్కి అలా మధ్యలో ఎక్కించుకోమండి అని నా సిస్టర్ అన్నారు. అయినా మన ఘాటి వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో తెలుసు కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేసే రకాలు మనం. కాకపోతే మధ్యలో ఒప్పుకోకుండా అలా కాదు సిస్టర్ అని ఆ సిస్టర్ కన్విన్స్ చేసి మళ్ళీ మా అల్లుడికి అయితే ఎక్కించి ఒక రౌండ్ పంపిస్తామన్నమాట. ఒకవైపు వాళ్ళ బావ అలాగా బైక్ మీద వెళ్ళిపోతుంటే నా కూతురు ఆనందం చూడు. ఇదేం చేయలేదు తెలియక ఫస్ట్ సైలెంట్గా ఉందనుకుంటున్నారేమో, ఇది మరీ అల్లరిపోతాండి బాబు. దీని అల్లరి ఇంత అంతా కాదు, మా కూతురు అల్లరి కూడా చూపెడతాను. వాళ్ళు బైకుల మీద తిరుగుతుంటే ఒక పక్క మా మాయ చూడాడు ఎలా వెళ్ళిపోతున్నాడని మా మాయ చూపెడుతున్నాడు. మా కూతురు అల్లరి చూస్తున్నారు కదా.
상처 모든 것을 거두려 Yeah, I will fix everything 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 들어 I wanna hear you say bring the light Run to the end of the sky Bring all the miracles 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 가련 승리의 가련 Run to the end of the sky yeah Bring all the lights 새로운 걸 줄게 Oh 너에게 Now we run to the end of the sky yeah 새로운 너와 나 이제 시작돼 우리 이야기 yeah Now we're breaking all the rules that don't need to become true Hanging up the mirror ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ సుట్ రౌండ్ గోడలా కట్టేసి మధ్యలో అయితే రంగురంగు బాల్స్ అయితే పడేశారండి. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడైతే పిల్లలు ఇలాగ ఆడుకోవడానికి అయితే 5 నిమిషాలకి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. చూడండి పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటున్నారు. వీళ్ళు చేసి అల్లరి ఒకసారి మీరే వినండి. ఫ్రెండ్స్ చూడండి మా పాప అయితే 5 నిమిషాలు అయిపోయిన తర్వాత వచ్చేసింది. మళ్ళీ ఆడుకుంటానని చెప్పి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది. అమ్మ అయిపోయిందమ్మా చాలన్న ఇంకా మాట వినట్లేదు అనమాట. ఆ ప్లేస్ నుంచి అయితే రావడానికి ఇష్టపడట్లేదు. మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కేస్తుంది ఆడుకోవడానికి. అయితే టైం అయిపోయిందమ్మా వచ్చామని చెప్పేసి మళ్ళీ నేనైతే తీసుకొచ్చాను. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఈ ప్లేస్. ఫ్రెండ్స్ సెంట్రల్ దగ్గర చిన్న పిల్లలకే కాదండి పెద్దోళ్ళకి కూడా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మా బామర్ది అయితే ఈ డేసింగ్ కార్ ఉంది కదా, డేసింగ్ కార్ దగ్గర చూడండి ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారో. ఈ డేసింగ్ కార్కి అయితే 5 నిమిషాలకు 150 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్ మా బామర్ది ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేయట్లేదు ఏంటి అనుకుంటున్నారా? నా దరిద్రం కొంది. నేను వెళ్ళి ఒక బండి ఎక్కితే ఆ బండి పని చేయట్లేదు అన్నారు, ఇంకో బండి ఎక్కితే ఆ బండి పని చేయట్లేదు అన్నారు, ఇంకోటి ఎక్కితే అది పని చేయట్లేదు అన్నారు. ఇక్కడ మొత్తము 5 ఉన్నాయి డేసింగ్ కార్లు, అందులో 3 కూడా వర్క్ చేయట్లేదు. అంటే వీళ్ళిద్దరు ముందుగా వర్కింగ్ చేసే బండిలోనైతే కూర్చోపోయారు. నా దరిద్రం కొద్దీ నా పర్సనాలిటీ అనుకుంటాను, నేను ఎక్కిన 3 కార్లు కూడా పని చేయట్లేదు. వాటికి ముందుగా తెలిసిపోయింది అమ్మ బాబా వీడు వస్తే మా పని అంతే అనుకొని నన్ను చూసి ముందుగా ఆగిపోయినట్టున్నాయి. అయితే మొత్తానికి పోనీలో ఏమైంది, మా బామర్ది మా బావగారైనా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేనైతే పక్క నుండి చూసి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చూడాలి ఇద్దరు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు. చూసావా బావా నీ పని అంతే, చూసి ఎంజాయ్ చేయాలనుకొని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ అయితే మనకి సిఎంఆర్ సెంటర్లో ఫస్ట్ మనం ఎంట్రన్స్ లోనికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే మనకి ట్రైన్ తోటి మొదలవుతుంది అనమాట. ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి అయితే 100 రూపాయలు. మనకి పిల్లలకి అయితే ఎక్కించుకొని ఈ సుట్ రౌండ్ 5-6 రౌండ్లు అయితే తిప్పుతారు. నేను సరే కౌంట్ చేయలేదు కానీ ఒక 5-6 రౌండ్ల వరకు అయితే సుట్ రౌండ్ తిప్పుతారు అనమాట. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు పిల్లలకైతే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. పిల్లలే కాదు పిల్లలకు సంబంధించి అయితే గేమ్స్ ఉన్నాయి, అలాగే పెద్దలకి గేమ్స్ ఉన్నాయి. తర్వాత మన ఇంటి ఆడవాళ్ళకి కానీ తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి నచ్చినట్టయితే షాపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే బయట షాపింగ్తో పోల్చుకుంటే ఇక్కడైతే కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది మరి.
ఉన్నారు ఇక్కడ. రామ్మా రావా ఇంకా అరే ఆగరా. ఎంతనే ఫ్రెండ్స్ మీది సిఎంఆర్ సెంట్రల్ దగ్గర ఇది మీరు గమనించారా? నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నాను. ముందు ఒక 2-3 టైమ్స్ వచ్చాను కానీ నేనైతే చూడలేదు. నాకు ఇది చూడగానే ఏం గుర్తొచ్చిందంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలోని అహ్లాబాద్ దగ్గర అయితే ఒక విమాన ప్రమాదం జరిగింది కదండి. మెడికల్ కాలేజ్ మీద అయితే విమానం వెళ్ళి పడిపోవడం జరిగింది కదా. నాకైతే ఇది చూడగానే అదే గుర్తొచ్చింది. ఇది వరకు ఇది ఇక్కడ ఉందో లేదంటే ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ పెట్టారో కానీ ఇది చూసిన వెంటనే నాకు అదే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. అరే నీకు ఏది కావాలరా? ఐస్ క్రీమే. చెప్పావా? ఏం చెప్పావు? ఏం చెప్పావు చెప్పు. ఓకేనా? నానా అది అడుగుతుంది నానా ఏంటి ఫోన్ తీసాం కదా. పద ముందు కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇలా పద బా వదిన కార్ దగ్గర ఉంది, దానికి వదిలేశాను. లాగు లాగు బయటికి లాగు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూడండి మా పాప అయితే ఐస్ క్రీమ్ వద్దన్నకుండా ఐస్ క్రీమే తీసుకుందినా. నా షర్ట్ అంతా ఎలా తయారు చేస్తుందో నా ఒంట్లో కనిపిస్తున్నాయి కదా. అంత షర్ట్లో ఉన్న డిజైన్ కాదండి బాబా ఐస్ క్రీమ్. షర్ట్ అంతా ఐస్ క్రీమ్ పడేసి ఎలా తయారు చేసిందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అయితే మేము సెంట్రల్ దగ్గర పిల్లలతో ఎలాగ ఎంజాయ్ చేసాం వీడియోస్ చేసాం చూసారు కదా. ఇప్పుడైతే సెంట్రల్ దగ్గర నుంచి అలాగే మా వాళ్ళు అయితే జగదాంబకి వెళ్ళిపోదామన్నారు. మేమైతే జగదాంబకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా మేమైతే మన కాంప్లెక్స్ పక్కన ఉన్న ఈ సొరంగం మార్గంలో అయితే వెళ్తున్నాం. ఈ నైట్ టైం చూసారు కదా ఫ్రెండ్స్, ఈ లైట్లు వేయడం వల్ల ఎంత అందంగా కనిపిస్తుందో లోన్ అయితే. డే టైం ఇంతలా ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ నైట్ టైం మాత్రం చాలా సూపర్గా కనపడుతుంది ఈ ప్లేస్ అయితే ఫ్రెండ్స్. చూడండి అలాగే మన వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూసి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి ఖచ్చితంగా మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే సిఎంఆర్ సెంట్రల్ నుంచి అయితే జగదాంబకి చేరుకున్నాం. మా చెల్లి తర్వాత మా ఆవిడ అయితే అనే షాపింగ్ చేసుకుంటామని చెప్పులు కొనుక్కుంటామన్నారు. సరే అన్నారు. తర్వాత ఇంచుమించు వెళ్ళి గంట అయితే ఆ షాప్ వాడికి బుర్ర తిన్నారు కానీ చెప్పులు అయితే ఏమి తీసుకోలేదు. అలాగే లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళారు, అక్కడ ఏమి తీసుకోలేదు. మా బావ మేము కలిసి అయితే మూవీకి వెళ్దాం అనుకున్నాము. మూవీకి కూడా వెళ్ళకుండా చేశారు. ఇంచుమించు 3 అవర్స్ ఉన్నారు కానీ ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇది మా వీడియో అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.